అయితే దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాణా ప్రతాప్ అందిస్తారు. ఉదయం నుంచి కామారెడ్డికి సంబంధించినటువంటి అంశంలో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు షబ్బీర్ సంబంధించినటువంటి వర్గీయులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరైతే కామారెడ్డికి సంబంధించిన ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి వేసినటువంటి సవాళ్ళని షబ్బీర్ అలీ ఇప్పుడే స్వీకరించారు. ఎందుకంటే అవినీతి చేశారంటూ, భూములు కబ్జాలు చేశారంటూ కూడా అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేశారు. బహిరంగ చర్చకు సిద్ధమంటూ కూడా ఆయన చేసిన సవాళ్ళకి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు వచ్చారు. అయితే ఇటు సవాళ్ళు ప్రతి సవాళ్ళు నిర్ణయించి కూడా జరుగుతున్న నేపథ్యంలో ఇటు పోలీసులు కూడా పూర్తి స్థాయిలో అలర్ట్ అయ్యారు. అలర్ట్ అయిన తర్వాత ఇది పరిస్థితి చేయి దాటిపోతున్నటువంటి తరుణంలో ఇవాళ ఉదయం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ అలాగే వీళ్ళందరూ కూడా వెంకటరమణారెడ్డికి సంబంధించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి బయలుదేరారు. అయితే అక్కడ కాంగ్రెస్ నాయకులు వస్తుంటే బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ వెంకటరమణారెడ్డికి సంబంధించిన అనుచరులందరూ వాళ్ళని అడ్డుకోవడం జరిగింది. అయితే ఇప్పటికే వెంకటరమణారెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన ఇంట్లో నుంచి కూడా బయటకు రాలేదు. పోలీసులంతా కూడా పూర్తిగా పహారా కాస్తున్నటువంటి సందర్భం ఏర్పడుతుంది. మొదటి నుంచి కూడా కామారెడ్డిలో దాదాపు ఇప్పటి వరకు 5-6 సార్లు దాకా మాజీ మంత్రి అలాగే మాజీ ఎమ్మెల్యే షబ్బీర్ అలీ అక్కడ పోటీ చేశారు. గత ఎలక్షన్స్ లో కామారెడ్డిని కాకుండా వేరే ప్రాంతం నుంచి కూడా ఆయన వెళ్లాల్సిన అవసరం వచ్చింది. కామారెడ్డిలో గత ఎలక్షన్స్ లో అటు కేసీఆర్ కానీ ఇటు ప్రస్తుత ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి అలాగే వెంకటరమణారెడ్డి వీళ్ళు ముగ్గురు కూడా పోటీ చేసినప్పుడు వెంకటరమణారెడ్డి గెలుపొందాడు. సో గెలుపొందినప్పటి నుంచి కూడా ఈ యొక్క నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో నేను అభివృద్ధి చేస్తాననేసి కూడా అనేక రకాలుగా కూడా ఆయన హామీలు ఇచ్చారు. అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత పల్లెల్లో కానీ వీటిలంతా కూడా డెవలప్మెంట్ వర్క్స్ అనేది షబ్బీర్ అలీ ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. పైగా ఎమ్మెల్యేని ఎవరు కూడా పట్టించుకోవటం లేదనేది కూడా ఆయన బహిరంగానే చెప్తున్నారు. సో దాంతోపాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు కొన్ని భూములు అనేది కబ్జా చేస్తున్నారు అనేది కూడా ఆయన ఆరోపణలు చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా పేరు చేసుకుని ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణం అక్కడ చేరుకుంది. ముఖ్యంగా ఎక్కడైతే వాహనాలు కూడా తగలబెట్టే సిచ్యువేషన్ అక్కడ వచ్చింది. చాలా హై టెన్షన్ గా ఉంది, పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. ఇప్పటికే అది కామారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి అక్కడ పెద్ద ఎత్తున కూడా పోలీసులు అనేది మోహరించారు. ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు అనేక ప్రయత్నాలు కూడా చేస్తున్నటువంటి నేపథ్యం మీద కనపడుతుంది. సో షబ్బీర్ అలీ కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన కూడా బయటకు రాలేదు. షబ్బీర్ అలీకి సంబంధించిన వర్గీయుల్ని కానీ అలాగే వెంకటరమణారెడ్డికి సంబంధించిన వర్గీయులంతా కూడా పోలీసులు అదుపులోకి తీసుకుంటారు. వారందరూ కూడా చెదరగొట్టారని ప్రయత్నించడం మరి ఇంకా చాలా మంది ఎక్కువ మంది వచ్చి అక్కడ ఆందోళన చేస్తున్నారు, రాళ్లు విసురుతున్నారు. ఏకంగా పోలీసులకు కూడా అక్కడ గాయాలు అయినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో సిచ్యువేషన్ చాలా తీవ్ర స్థాయికి చేరింది కాబట్టి ఆ ఘటనా స్థలానికి ఎస్పీ కూడా మరి కాసేపట్లో చేరుకోబోతున్నారు. సో ఈ వివాదాన్ని ఇప్పటితో ముగించాలని కూడా చెప్తున్నారు. ఆరోపణలు ప్రత్యారోపణలు రాజకీయాలు అన్నాక తర్వాత సాధారణం కానీ ఇలా హింసాత్మకమైనటువంటి సిచ్యువేషన్ కి వెళ్ళడం ఏంటనేది కూడా అక్కడ స్థానికులు అభిప్రాయపడుతున్నారు. సో అక్కడ కార్లు తగలబెట్టడం కానీ రాళ్ళు రూపుకోవడం కానీ ఒకరిపై ఒకరు కొట్టుకోవడం కానీ ఇవన్నీ చూస్తుంటే మాత్రం చాలా భయానకమైనటువంటి సిచ్యువేషనే అక్కడ ఉంది. సో ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితిని కంట్రోల్ చేయడానికి పోలీసులు చాలా ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉంది. దాదాపు 1.5-2 గంటల నుంచి కూడా అక్కడ అదే సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. సో కొద్దిసేపట్లో ఇంకా పూర్తిగా ఆ నగరంలో ఉన్నటువంటి కొన్ని ప్లేసెస్ అంతా కూడా పోలీసులు అన్ని వెహికల్స్ కానీ అవన్నీ ఆపేసే అవకాశం ఉంది. సో 144 సెక్షన్ పెట్టే దిశగా కూడా ఆలోచన చేస్తున్నట్టుగా మనకు సమాచారం వచ్చింది. ఎందుకంటే ఉద్రిక్తలు అనేది పెరిగే అవకాశం చాలా ఎక్కువగానే కనబడుతుంది. ఎందుకంటే ఇటు వెంకటరమణారెడ్డి మొదటి నుంచి కూడా స్థానికుడు, పైగా ఆయన కూడా బీజేపీ పార్టీ నుంచి ఉన్నాడు కాబట్టి ఇటు షబ్బీర్ అలీ స్థానికంగా ఎక్కడున్నా కూడా బలమైనటువంటి నాయకులంతా కూడా ఆయనకు అక్కడ ఉన్నారు. సో ఇద్దరు 2 సామాజిక వర్గాలకు సంబంధించిన వ్యక్తులు కాబట్టి అక్కడ మరొక కోణం కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో రాజకీయం దాటి పర్సనల్ గా వెళ్ళిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు అయితే పూర్తిగా అలర్ట్ అయ్యి పరిస్థితిని సమీక్షించుకుంటున్నారు. సో ఎప్పటికైతే ఈ 1 అవర్ లో కూడా ఈ గొడవలంతా కూడా వారు ఆపేసే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే తగలబెడుతున్నటువంటి కారుని కానీ అంతా కూడా పెట్రోల్ పోసి నిప్పంటించడానికి వాళ్ళు ప్రయత్నించారు. మొత్తం కార్లంతా కూడా కింద పడేశారు. చాలా వరకు డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి సో అక్కడైతే ఇంకా ఉద్రిక్తమైనటువంటి వాతావరణం అయితే కొనసాగుతూనే ఉంది. రైట్, థ్యాంక్ యూ రాణా ప్రతాప్.